మార్చి నెలాఖరు ఎండాకాలం కన్నా ముందుగానే తమిళనాట ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. తమిళనాడు అనగానే మనందరికీ ద్రవిడ సిద్ధాంతం, సామాజిక న్యాయం గుర్తుకొస్తాయి. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ సిద్ధాంతాల ముసుగు పూర్తిగా తొలగిపోయి పచ్చి కుల రాజకీయాల కోరలు బయటపడుతున్నాయి. అభివృద్ధి అనే అజెండా అటకెక్కి కేవలం కుల సమీకరణాలే గెలుపు గుర్రాలుగా మారిన దయనీయ పరిస్థితి నేడు చెన్నై వీధుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రం కాదు. ఒకనాడు యావత్ దేశానికి సామాజిక మార్గదర్శకంగా నిలిచిన ఒక ప్రగతిశీల సమాజం తిరిగి వెనక్కి ఎలా నడుస్తుందో చెప్పే సజీవ సాక్ష్యం. ఎన్నికల వేళ ఈ కొత్త రాజకీయ క్రీడ ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కుల చదరంగంలో ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిన అత్యంత బలమైన పావు సెటిలర్స్. అవును, ఉపాధి కోసం, వ్యాపారాల కోసం దశాబ్దాల క్రితం ఆంధ్ర, తెలంగాణ నుంచి వలస వెళ్లి తమిళనాట స్థిరపడిన తెలుగువారిప్పుడు ప్రధాన ఓటు బ్యాంకుగా మారిపోయారు. చెన్నై, తిరువళ్లూరు, కోయంబత్తూర్, హోసూరు లాంటి పారిశ్రామిక ఐటీ హబ్లలో వీరి జనాభా నిర్ణయాత్మక స్థాయిలో ఉంది. ఒకప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా, కేవలం పన్నులు చెల్లించే పౌరులుగా మాత్రమే ఉన్న ఈ వలసదారులు ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా చీలిపోయి రాజకీయ పార్టీల తలరాతలను మార్చే స్థాయికి చేరుకోవడమే ద్రవిడ రాజకీయాల్లో వస్తున్న అతిపెద్ద, అత్యంత సంచలనాత్మక మార్పు. ఈ సెటిలర్ల ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థానిక ద్రవిడ పార్టీలు, జాతీయ పార్టీలు పన్నుతున్న వ్యూహాలు అన్నీ ఇదే కావు. పగలు మైకుల ముందు గంభీరంగా అభివృద్ధి కబుర్లు చెబుతున్న నాయకులు రాత్రి వేళల్లో రహస్యంగా ఆయా కుల సంఘాల ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, బీజేపీ, చివరికి కొత్తగా రాజకీయాలు చేస్తానని వచ్చిన విజయ్ పార్టీ ఏ ఒక్కరూ ఈ వలస ఓటు బ్యాంకు ప్రలోభానికి మినహాయింపు కాదు. సెటిలర్ల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారి సామాజిక వర్గాలకు చెందిన వారికే టికెట్లు ఖరారు చేయడం, వారి కుల భవనాలకు నిధులు ప్రకటించడం లాంటి చర్యలతో తెలుగు ఓటర్ల చుట్టూ ఒక బలమైన ఉచ్చు బిగిస్తున్నారు. ఈ రాజకీయ వ్యూహాలకు తొలగి ఇటీవల ఆంధ్ర, తెలంగాణకు చెందిన పలు కుల సంఘాలు తమిళనాడులో ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాలు, సంఘం మీటింగులు నిర్వహించడం రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. కమ్మ, కాపు, రెడ్డి, దళిత వర్గాలకు చెందిన తెలుగు సంఘాలు ఏకమై ఈ ఎన్నికల్లో తమకు దక్కాల్సిన రాజకీయ వాటాపై బహిరంగంగానే బేరసారాలు సాగిస్తున్నారు. మా ఓట్లు గంపకుత్తగా కావాలంటే మాకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు అని నేరుగా పార్టీల అధిష్టానాలను డిమాండ్ చేసే స్థాయికి ఈ మీటింగ్లు చేరుకున్నాయి. ఇది ప్రజాస్వామ్య పండుగ లేక కులాల వారీగా పంచుకునే అధికారం సంతన అన్న భయంకరమైన సందేహం సామాన్యుల్లో కలుగుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో భయంకరమైన కోణం ఒకటుంది. ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా నరనరాన జీర్ణించుకుపోయిన కులపిచ్చి ఇప్పుడు అధికారికంగా ద్రవిడ గడ్డపై ఎగుమతి అవుతోంది. ఈరోజు ఏపీకి చెందిన కుల సంఘాలు చెన్నై వీధుల్లో తమ వర్గాలకు అనుకూలంగా పావులు కదుపుతూ అక్కడి రాజకీయాలను బేరసారాలతో శాసించాలని చూస్తుంటే రేపు అదే పరిస్థితి రివర్స్ కాదా? ఈ క్రాస్ బార్డర్ కుల రాజకీయం బూమరాంగ్లా తిరిగి తెలుగు రాష్ట్రాలని కొట్టే రోజు ఎంతో దూరంలో లేదు. రేపటి రోజున మన తెలుగునాట జరిగే ఎన్నికల్లో సరిహద్దుల్లో ఉన్న తమిళ రాజకీయ వర్గాలు లేదా అక్కడి కుల శక్తులు నేరుగా జోక్యం చేసుకుని తమకు అనుకూలమైన అభ్యర్థుల కోసం మన రాజకీయాలనే శాసించే ప్రమాదం పొంచి ఉంది. రెండు పొరుగు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక, సాంస్కృతిక మార్పిడి జరగాల్సిన చోట ఇలా ఒకరి కుల జాఢ్యాన్ని మరొకరు అరువు తెచ్చుకుంటా కూర్చుంటే రేపటి రోజున ఈ రెండు రాష్ట్రాలు కుల రణరంగాలుగా మారడం ఖాయం. మరి ఈ పరిణామాలపై స్థానిక తమిళ ఓటర్ల మనోభావం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇది వారిలో తీవ్రమైన ఆందోళనను, అభద్రతా భావాన్ని రగుల్చుతోంది. ద్రవిడ అస్తిత్వం, అచంచలమైన తమిళ భాషాభిమానం పునాదులుగా బతికే స్థానిక ప్రజలు, బయటనుంచి వచ్చిన కుల సంఘాలు తమ రాజకీయాలను, భవిష్యత్తును శాసించడాన్ని లోలోపల జీర్ణించుకోలేకపోతున్నారు. తమ వనరులను, చట్టసభల్లో తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఈ కుల సమీకరణాల పేరిట ఇతరులకు కట్టబెడుతున్నారని ఓ నిశ్శబ్ద ఆక్రోశం సామాన్య తమిళుడిలో గూడు కట్టుకుంటోంది. ఈ లోపలి అసంతృప్తి ఎప్పుడైనా ఈ రూపంలోనైనా బద్దలయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన, గుండెలను పిండేసే అసలైన విషాదం ప్రజల ఆకాంక్షలు, రాజకీయ నాయకుల ఆచరణ మధ్య ఉన్న అగాధం. ఈ ఎన్నికల్లో చెన్నై నగర యువత, గ్రామీణ రైతాంగం మెరుగైన మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నారు. వర్షమొస్తే మునిగిపోని నగరాలను, ఉపాధి కల్పించే పరిశ్రమలను ఆశిస్తున్నారు. కానీ విధి వక్రీకరించి వారి ఆశల పత్రం కులాల వారీగా చీలిపోయింది. అభివృద్ధిని కాంక్షించాల్సిన చోట ఆధునిక ఐటీ కారిడార్లో పనిచేసే ఉన్నత విద్యావంతులైన తెలుగు, తమిళ సెటిలర్ల మధ్య సైతం కులాల వారీగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఓట్లను అడుక్కోవడం భవిష్యత్ తరాలకు మన నాయకులు ఇస్తున్న అత్యంత చేదు బహుమతి.
అసలు రాజకీయ పార్టీలు ఇంత బరి తెగించి సిగ్గు విడిచి ఈ కుల సమీకరణాలకు ఎందుకు పాల్పడుతున్నాయి? సమాధానం చాలా స్పష్టం. అభివృద్ధి చేసి ఓట్లడగాలంటే దానికి నిబద్ధత కావాలి, ఏళ్లుగా శ్రమించాలి, నిధులు ఖర్చు చేయాలి. కానీ కులం అనేది మనిషి నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఓ ఆదిమ భావోద్వేగం. ఆ సెంటిమెంట్ను రెచ్చగొడితే చాలు, రాత్రికి రాత్రే ఓట్లు రాలుతాయి. అందుకే నాయకులు చౌకబారు షార్ట్ కట్ను ఎంచుకుంటున్నారు. కులం పేరుతో మాయ చేసి ఒక వర్గంపై మరో వర్గానికి ద్వేషాన్ని నూరిపోసి పీఠమెక్కాలని చూస్తున్నారు. ఇది నిజమైన అభివృద్ధి రాజకీయాలకు పట్టిన అతిపెద్ద క్యాన్సర్. ఈ చీలిక రాజకీయాలకు ఎంత ప్రమాదకరమంటే ఇది కేవలం తమిళ, తెలుగు ఓటర్ల మధ్యనే కాదు, ఒకే సామాజిక వర్గంలో ఉపకులాల మధ్య కూడా చిచ్చు పెడుతోంది. ఒక వర్గాన్ని దగ్గరకు తీసి మరో వర్గాన్ని దూరం చేయడం ద్వారా సమాజంలో శాశ్వత శత్రుత్వాలకు ఈ పార్టీలు పునాదులు వేస్తున్నాయి. రేపు ఎన్నికలైపోయి గెలిచిన నాయకులు అసెంబ్లీకి వెళ్లిపోయినా ఆ కాలనీల్లో పక్కపక్కనే నివసించే ప్రజల మధ్య మాత్రం ఈ కులాల కుంపట్లు ఇగాల పాటు రగులుతూనే ఉంటాయి. ఎంతో పవిత్రమైన సామాజిక సామరస్యాన్ని బలిపీఠం మీద పెట్టి ఈ రాజకీయ నాయకులు ఆడుతున్న నెత్తుటి ఆట ఇది. ఈ భయంకరమైన పరిణామాలు కేవలం తమిళనాడు సరిహద్దులకే పరిమితం కాదు. భవిష్యత్ భారతావనికి ఇదొక తీవ్రమైన హెచ్చరిక. దేశ ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామిక ప్రగతికి ఇంజిన్ లాంటి ఒక బలమైన దక్షిణాది రాష్ట్రం ఇలా కులాల బురదలో కూరుకుపోతే అంతిమంగా దేశ ప్రగతి చక్రాలు వెనక్కి తిరిగినట్టే. యువత కృత్రిమ మేధ, రోదసి ఆవిష్కరణల వైపు అడుగులు వేయాల్సిన తరుణంలో తమ మూలాలు, కులాల గుర్తింపు కోసం వెతుక్కునే దౌర్భాగ్య పరిస్థితి రావడమంటే మనం ఆధునిక యుగం నుంచి తిరిగి మధ్య యుగాల చీకట్లోకి ప్రయాణిస్తున్నట్లే లెక్క. కులాల వారీగా ఓట్లను చీల్చే దేశం భవిష్యత్తులో ఎన్నటికీ అగ్రరాజ్యం కాలేదు. ఒకనాడు విద్య, వైద్య రంగంలో దేశానికి రోల్ మోడల్గా ఉన్న తమిళ గడ్డపై నేడు ఒక నాయకుడు ఎమ్మెల్యేగా గెలవాలంటే ఆ ప్రాంతంలో ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారో చూసి ఆ కులానికి టికెట్ ఇవ్వాల్సి రావడం ద్రవిడ ఉద్యమ నైతిక వైఫల్యాన్ని, దిగజారుడుతనాన్ని ఎత్తి చూపుతోంది. కుల నిర్మూలనే ధ్యేయంగా పుట్టిన పార్టీలే నేడు కులాల లెక్కలు వేసుకుంటూ సర్వే సంస్థలతో రిపోర్టులు తెప్పించుకుంటున్నాయి. సిద్ధాంతాలు, ఆదర్శాలు గాలిలో కలిసిపోయి కేవలం అధికారం, ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే అంతిమ లక్ష్యంగా మారాయి. ఇది భారతీయ ప్రజాస్వామ్యపు మూలాలకి పట్టిన అతిపెద్ద చీడ పురుగు. అయితే ఈ కులాల మత్తులో జోగుతున్న నాయకులు గమనించలేని పచ్చి నిజం ఒకటుంది. ఈ ఓటు బ్యాంక్ ఉచ్చులో విద్యావంతులైన ప్రజలు ఎంతో కాలం చిక్కుకొని ఉండరు. ఓటు బ్యాంకుగా పరిగణించబడుతున్న వలస వర్గాలకు కూడా అంతిమంగా తమ పిల్లల భవిష్యత్తే ముఖ్యం. కేవలం తమ కులానికి భవనాలు కట్టించి విగ్రహాలు పెట్టే నాయకుడి కన్నా నాణ్యమైన విద్య, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడే అసలైన నాయకుడని వారు గ్రహించే రోజొస్తుంది. ఆ మేలుకొలుపు జరిగే వరకు ఈ కుల సమీకరణాలతో లబ్ధి పొందాలనుకునే పార్టీలన్నీ పేరడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం మీద కూర్చున్నట్లే. ఏప్రిల్లో జరగనున్న ఈ మహా సంగ్రామంలో తమిళనాడు భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. నేడు పక్క రాష్ట్రాల నుంచి కుల సంఘాలను రప్పించి మీటింగ్లతో హోరెత్తుతున్న నాయకులు ఓ కఠోర వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓటర్లు మూగవారే కావచ్చు, కానీ గుడ్డివారు కాదు. కులాల పేరిట మీరు నేడు పెడుతున్న ఈ చిచ్చు రేపు మీ రాజకీయ పునాదులనే దహించి వేస్తుంది. సెటిలర్లైనా, స్థానికులైనా, భారతీయులుగా ఎవ్వరైనా కోరుకునేది ప్రశాంతమైన జీవనం, స్థిరమైన అభివృద్ధి మాత్రమే. ఆ వాస్తవాన్ని విస్మరించి ఎన్నికల లబ్ధి కోసం సమాజాన్ని కులాల కుంపటిగా మారిస్తే భవిష్యత్తు భారతం మిమ్మల్ని నాయకులుగా కాదు, చరిత్రహీనులుగా పరిగణిస్తుంది. డిసైడ్ చేసుకోవాల్సింది నాయకులు కాదు, ఏప్రిల్లో బటన్ నొక్కబోయే ఓటర్ మహాశయుడే.